నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాముల స్ఫూర్తితో నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయిలో నిర్మించి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. స్ఫూర్తికి మారుపేరు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, గుజరాత్ లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉన్నాయని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మనందరి కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడి గుర్తుగా స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఉందని వ్యాఖ్యానించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణమైన పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయన 58 రోజుల నిరాహార దీక్షకు గుర్తుగా అమరావతిలోని శాఖమూరు పార్కులో ఏర్పాటు చేసిన 58 అడుగుల భారీ విగ్రహాన్ని చంద్రబాబు సోమవారం ఆవిష్కరించారు. ఈ విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్, త్యాగ నిరతికి ప్రతీక అని నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, నారాయణ, సవిత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, పలువురు ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. స్ఫూర్తికి మారుపేరు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, గుజరాత్ లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మనందరి కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడికి గుర్తుగా స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఉంది. ఆయన ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు, తెలుగు ప్రజలందరి వాడు. ఆయన త్యాగాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తపాలా శాఖ రూపొందించిన అమరజీవి పొట్టి శ్రీరాముల పోస్టల్ కవర్ ని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఆంధ్ర రాష్ట్ర సాధకులు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ సభను ప్రారంభించుకుందాం. మీ అందరి ఉత్సాహం చూసా, వచ్చినప్పటి నుంచి ఇప్పటికి కూడా ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే మీ పట్టుదల చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. అలాంటి మీ అందరికీ నమస్కారాలు. ఈరోజు విగ్రహం చూశాం. 58 అడుగులు, 58 రోజులు, ఇంకొక 48 అడుగులు ఎత్తు పెట్టారు. అంటే 106 అడుగుల ఎత్తు. దాని పైన ఎక్కి చూస్తే మొత్తం రాజధాని అంతా కనపడుస్తా ఉంది. నాకు మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు పైన ఎక్కి చూస్తేనే ఇంత బాగా కనపడుస్తుంది. రేపు రాజధాని పూర్తయితే ఎంత బాగుంటుందో అనే ఆలోచన రేకెత్తిచ్చే విధంగా ఆ హైట్ పెట్టారు. ఇంకొక పక్కన 125వ జయంతి, అరుదైన అనుభవం. నేను ఒకటే, ఇప్పుడే మిత్రులందరూ చెప్పారు, లోకేష్ గారు కూడా దానికి ముందుకు వచ్చి అప్పుడు చేశారు. ఏ పేరు పెడితే బాగుంటుందని ఆలోచించినప్పుడు అందరూ కలిసి ఏకగ్రీవంగా నిర్ణయించిన పేరు స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఉంది. అలాంటిది ఈరోజు మనం చేసుకోవడం. ఈరోజు మీరు చూస్తే 6.8 ఎకరాలు జూలై 14న సరిగ్గా ఏడాది అయింది. అదే మరి ఫౌండేషన్ వేశారు లోకేష్ గారు వచ్చి సెప్టెంబర్ 3. అక్కడి నుంచి మీరు చూస్తే 6 నెలల్లో మొదటి దశ ప్రారంభించాం. 42 టన్నుల కాంస్యం, 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్. రాత్రింబగుళ్ళు పనిచేసిన కళాకారులు, వీళ్ళందరికీ మరొక్కసారి అభినందనలు, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జిల్లాలో 10వ తరగతి తొలి రోజు పరీక్ష సోమవారం ప్రశాంతంగా ముగిసింది. విద్యార్థులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసిన ఏర్పాట్లు ఆహ్లాదకర వాతావరణంలో పరీక్ష రాసేందుకు దోహదం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ద్వారా ఈసారి 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు జిల్లా కలెక్టర్
లక్ష్మీషా తెలిపారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా గవర్నర్పేట సివిఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ పరీక్ష కేంద్రాన్ని డిఈఓ ఎల్ చంద్రకళతో కలిసి తనిఖీ చేశారు. సిట్టింగ్ అరేంజ్మెంట్, తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, వైద్య శిబిరం వంటి సౌకర్యాలను పరిశీలించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీషా మీడియాతో మాట్లాడుతూ మొత్తం 27,360 మంది విద్యార్థులకు 149 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ద్వారా ఈసారి 10వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీషా పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు మొదలయ్యాయి. ఈరోజు 9:30కి అన్ని సెంటర్స్లో ఎగ్జామ్ స్టార్ట్ కాబోతోంది. నా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో 149 కేంద్రాల్లో 27,360 మంది పిల్లలు ఎగ్జామ్ రాయబోతున్నారు. వాళ్ళందరూ లాస్ట్ 100 days రిగరస్గా వాళ్ళకి ట్రైన్ చేసి వాళ్ళకి రెడీ చేసి పంపించడం జరిగింది. వాళ్ళందరూ కాన్ఫిడెంట్గా వెళ్ళి ఎగ్జామ్ సెంటర్లో ఈరోజు ఎగ్జామ్ రాయబోతున్నారు. ఈసారి మంచి ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా ఫలితాన్ని కూడా మనము ఆశిస్తూ ఉన్నాము. తయారీకి వస్తే అన్ని సెంటర్స్లో కూడా కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్, ముఖ్యంగా మెడికల్ ఫెసిలిటీ, అట్లాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఏదైతే ఉందో ఇవన్నీ అరేంజ్ చేయడం జరిగింది. సో అట్లాగే జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా మాల్ ప్రాక్టీస్ జరిగితే అవి కూడా జరగకుండా చూసుకోవడానికి 5 మొబైల్ స్క్వాడ్ టీమ్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు తిరుగుతూ ఉన్నారు. ఇంకా ప్రతి సెంటర్స్లో కూడా ఒక 5 సెంటర్స్లో ముఖ్యంగా ఆ సెన్సిటివ్ అని నిర్ణయించి అక్కడ ఇంకా అదనంగా ఆ సీసీటీవీ కెమెరాలు అయితేనేంటి అలాగే పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా ఎటువంటి ఇప్పటివరకు అయితే ఏమీ ఇబ్బంది అయితే తలెత్తలేదు. ఎక్కడ కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎక్కడ రాలేదు. అందరూ చక్కగా సెంటర్కి వచ్చి ఉన్నారు. అందరూ పిల్లలు కూర్చొని ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లాగే అందరూ చీఫ్ సూపరింటెండెంట్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ వెన్యూతో కూడా మాట్లాడడం జరిగింది. మెటీరియల్ అందరికీ ఇన్ టైంలో వచ్చేసింది. సో ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అందరికీ ఒకసారి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను. అలాగే తల్లిదండ్రులకు కూడా మీ పిల్లలకి చాలా జాగ్రత్తగా ఎగ్జామ్ రాసి వస్తున్నారు. మీరు ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని డ్రాప్ చేయడానికి వచ్చి వెన్యూ ఎంట్రన్స్లో ఉంటూ ఏదో ఒక లైక్ క్రౌడ్ సిచ్యుయేషన్ లాగా కనిపిస్తూ ఉంది. సో మీరేం భయపడాల్సిన అవసరం లేదు. పిల్లలు చక్కగా ఎగ్జామ్ రాసి వస్తారు. లోపల కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి మీరేం కంగారు పడద్దు, రిలాక్స్గా ఉండండి. పిల్లలు మంచిగా ఎగ్జామ్ రాస్తారు, మంచి ఫలితాలు కూడా వస్తాయి. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా ట్రాన్స్పోర్టేషన్కి అలాగే ఎగ్జామ్ సెంటర్ చేరుకోవడానికి ఏపీఎస్ఆర్టీసీ ద్వారా అడిషనల్ బస్సెస్ కూడా పెట్టడం జరిగింది. వెల్ ఇన్ అడ్వాన్స్ బస్సెస్ ఇన్ టైంకి వస్తాయి కూడా ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. అలాగే మీరు కేంద్రాన్ని చేరుకోవాలంటే మీకు ఆల్ టికెట్లో ఒక QR కోడ్ కూడా ఉంటుంది. అది స్కాన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా గూగుల్ మ్యాప్లో కూడా లొకేషన్ చూపించేస్తూ ఉంటుంది. ఎవరికైతే కన్ఫ్యూజన్ ఉంటుందో లేదా అడ్రస్ తెలియట్లేదు అనుకుంటున్నారో వాళ్ళు అలా కూడా సెంటర్కి రీచ్ అవ్వచ్చని తెలియజేస్తున్నాను. అందరికీ ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను ఫర్ దోస్ హు ఆర్ రైటింగ్ ది ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ. హాల్ టికెట్ చూపిస్తే అఫ్కోర్స్ బస్సులో వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రాన్స్పోర్టేషన్ అంటే వాళ్ళు ట్రావెల్ చేసి వెళ్ళిపోవచ్చు. విజయవాడ నగర అభివృద్ధిలో భాగస్వామ్యం అవడం సంతోషంగా ఉందని విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. మాజీ సీఎం జగన్ బీసీ మహిళను అయిన తనకు మేయర్ అవకాశం కల్పించారని, గత వైసీపీ ప్రభుత్వంలో విజయవాడ నగర అభివృద్ధికి పూర్తి సహకారం అందించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నగర అభివృద్ధిలో భాగస్వామి అవడం సంతోషంగా ఉందని విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. మాజీ సీఎం జగన్ బీసీ మహిళ అయిన తనకు మేయర్ అవకాశం కల్పించారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో విజయవాడ నగర అభివృద్ధికి పూర్తి సహకారం అందించారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నగర అభివృద్ధి ఆగిపోయిందని, వీఎంసీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగరి అక్కడే ఉంది అన్న చందంగా మారిపోయిందని విమర్శలు గుప్పించారు. నగర అభివృద్ధిపై విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మేయర్ గా తన చివరి మీడియా సమావేశాన్ని విజయవాడ నగరపాలక సంస్థలోని తన కార్యాలయం నందు నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ 5 ఏళ్లు మేయర్ గా తన బాధ్యతల్ని పూర్తి చేయడం సంతోషంగా ఉందని అన్నారు. గత 5 సంవత్సరాలు బెజవాడ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా పురమిత్ర యాప్ పై మేయర్ భాగ్యలక్ష్మి కీలక వ్యాఖ్యలు చేశారు. పురమిత్ర యాప్ ను రద్దు చేయాలని, పురమిత్ర యాప్ ద్వారా 50% నిధులు ప్రభుత్వానికి వెళ్తున్నాయని ఆరోపించారు. ఇంకా బెజవాడ అభివృద్ధి కూటమి ప్రభుత్వంలో ఎక్కడ జరుగుతుంది అని వ్యంగ్యం ప్రదర్శించారు. విజయవాడ నగర అభివృద్ధి జరగలేదంటున్న టీడీపీ నేతలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి జరుగుతుందని ఏ విధంగా చెప్తారని మండిపడ్డారు. వైసీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని ప్రజలందరికీ తెలుసునని, 5 ఏళ్ల పాలనలో ₹1 అప్పు కూడా తాము చేయలేదని, పీపీపీ విధానానికి మేం పూర్తిగా వ్యతిరేకమని ఉద్ఘాటించారు. ఎలక్షన్ టైంలోనే మనం పూర్తి చేసుకొని గడప గడపకి మన ప్రభుత్వంలోన మనం పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే అమృత పథకం 2021 నుంచి 25 అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ, పైప్ లైన్లు కానీ, డ్రైనేజీ పంపింగ్ స్టేషన్లు, సంపులు నిర్మించుకోవటం జరిగింది. 25 కిలోమీటర్ల మేర 10,000 కనెక్షన్లు అన్నవి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని ద్వారా 22
వందల లక్షలు మనకి ఖర్చు అవటం జరిగింది. అలాగే 24/7 నీటి సరఫరా మనం విజయవాడ నగరం మొత్తం మనం చేయటం జరిగింది. అది 150 కిలోమీటర్ల మేర మనం 24 నీటి సరఫరాకి మనం పైప్ లైన్లు వేసుకోవటం జరిగింది. దాంట్లో 11,000 కనెక్షన్లు అన్నాయి మనం పూర్తి చేసుకున్నాము. ఇంకా 3,000 కనెక్షన్లు అన్నాయి పెండింగ్ ఉన్నాయి, అవి కూడా మనం పూర్తి చేసుకోవాల్సి ఉంది. దానికి గాను 4,500 లక్షల రూపాయలు మనకి ఖర్చు అవటం జరిగింది. అలాగే ఆర్యూబీ మధురానగర్లోను కూడా 1742 లక్షలతోటి 320 కిలోమీటర్ల మేర మనం పొడవు గుడివాడ రైల్వే ట్రాక్ కింద మనం ఆర్యూబీ మనం చేసుకోవటం జరిగింది. అది కూడా ఓపెనింగ్ చేసుకొని మనం ప్రజలకు అందుబాటులో పెట్టడం జరిగింది. అలాగే జిఎంఎఫ్టి గ్రాంట్ ద్వారా మనకి విజయవాడ నగరంలోన పాతపాడు రోడ్డు వైండింగ్ పనులు కూడా 340 లక్షలతోటి పాతపాడు రోడ్డు వైండింగ్ కూడా మనం చేసుకోవటం జరిగింది. అలాగే 275 లక్షలతో పాయకపురం చెరువు గుణదల వరకు అనుబంధంగా రోడ్డు కూడా మనం పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాలు మనకి పాత కేంద్రాలు కాకుండా కొత్త కేంద్రాలను కూడా మనం 11 కొత్త కేంద్రాలు అన్నవి మనం నిర్మించుకోవడం జరిగింది. వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాలని అది విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో భవానీపురము, కుమ్మరపాలెం సెంటరు, రోటరీ నగరు, కలరా ఆసుపత్రి వీటి దగ్గర 320 లక్షలతోటి మనం 4 కొత్త ఆరోగ్య కేంద్రాలు అనేది మనం నిర్మించుకోవడం జరిగింది. పాతవి 8 ఆరోగ్య కేంద్రాలు 80 లక్షల వ్యయంతో మనం ఆధునీకరించడం జరిగింది. అలాగే దేవీనగరు సెంటర్లోన దేవీనగరు, అయోధ్య నగరు, సింగినగరు, వాంబాయ్ కాలనీలోన 4 హెల్త్ సెంటర్స్ అన్నవి మనం నిర్మించడం జరిగింది. 320 లక్షలతోటి మనం 4 కొత్త హెల్త్ సెంటర్లు అనేవి మనం నిర్మించుకున్నాము. అందులోన సెంట్రల్ నియోజకవర్గంలోన 12 పాత హెల్త్ సెంటర్లు ఉన్నాయి. 110 లక్షలతోటి అది కూడా ఆధునీకరించుకోవడం జరిగింది. అలాగే కృష్ణలంక, ఏపీఐఏసి కాలనీ, గంగిరెద్దుల దిబ్బ ఈ 3 అర్బన్ హెల్త్ సెంటర్లు మనం ఈస్ట్లోన 240 లక్షలతోటి విజయవాడ నగరపాలక సంస్థలో గత 5 ఏళ్లుగా రాజకీయాలకు అతీతంగా అన్నదమ్ములలాగా కలిసి పనిచేసి నగరాభివృద్ధికి కృషి చేశామని వైసీపీ ఫ్లోర్ లీడర్ సత్యనారాయణ తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ పాలకపక్షం 5 ఏళ్ల పదవీ కాలం ముగిసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు, ఇతర కార్పొరేటర్ల సహకారంతో కౌన్సిల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ చర్చల ద్వారా స్నేహపూర్వకంగా పరిష్కరించుకున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో పార్టీల ప్రమేయం లేకుండా సుమారు 800 కోట్ల రూపాయలతో రోడ్లు, పార్కులు, రిటైనింగ్ వాల్స్ వంటి అభివృద్ధి పనులు చేపట్టామని, ఇందులో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ వంటి నేతల సహకారం మరువలేనిదని కొనియాడారు. ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో పార్టీల ప్రమేయం లేకుండా సుమారు 800 కోట్ల రూపాయలతో రోడ్లు, పార్కులు, రిటైనింగ్ వాల్స్ వంటి అభివృద్ధి పనులు చేపట్టామని, ఇందులో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ వంటి నేతల సహకారం మరువలేనిదని కొనియాడారు. స్టడీ టూర్ల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఉత్తమ నగరపాలక పద్ధతుల్ని పరిశీలించి వాటిని విజయవాడలో అమలు చేసేలాగా అధికారులకు సూచనలు అందించామని వివరించారు. భవిష్యత్తులో కూడా ఇదే తరహా అభివృద్ధి కొనసాగాలని, ప్రస్తుత కార్పొరేటర్లే మళ్లీ ఎన్నికవ్వాలని ఆకాంక్షించారు. పాలకపక్షం వైసీపీ చేనుకోబడి నేను, నాతో పాటు మేయర్గా రాయన భాగ్యలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్లుగా బెల్లం దుర్గ గారు, శైలజారెడ్డి గారితో, అలాగే మిగతా కార్పొరేట్ అన్ని రకాల వైసీపీ, టీడీపీ ఏర్పడి రేపటికి 5 సంవత్సరాలు పూర్తి కావాల్సిన సందర్భంలో అనేక విషయాలు కౌన్సిల్లో స్నేహపూర్వకంగానే చర్చించుకొని మీ అందరం కూడా పరిష్కరించుకోవడం జరిగింది. సహజంగానే వేరే పార్టీలు ఉన్నప్పుడు కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఒక్క విజయవాడ నగరపాలక సంస్థలో ఉన్న కార్పొరేటర్లందరం కూడా ఒక అన్నదమ్ములాగా, అక్కజెల్లాగా కలిసిమెలిసి ఏదన్నా భేదాభిప్రాయాలు, ఏదన్నా పార్టీ మీద అభిప్రాయాలు ఉంటే అది కేవలం దాన్ని కౌన్సిల్ వరకే పరిమితం చేసి కౌన్సిల్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా స్నేహపూర్వకంగానే మా 5 సంవత్సరాలు మేము పూర్తి చేసాం. 5 సంవత్సరాల కాలంలో ఎన్నో తీర్మానాలు చేసినప్పటికీ కూడా
మరి మీకు తెలుసు వైసీపీలో ఉన్న పార్టీలో ఉన్నప్పుడు తీర్మానాలతో పాటు ఈరోజు కూడా అప్పుడున్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీని గారు కానీ అప్పుడున్న ఇప్పుడు జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు కానీ మల్లాది విష్ణు గారు కానీ పార్టీలతో భేదాభిప్రాయం లేకుండా ప్రతి ఒక్క తీర్మానం కూడా కౌన్సిల్కి సంబంధించి ఏమైనా తీర్మానం వచ్చినప్పుడు పార్టీల రహితంగా కూడా కొత్త ఓటర్ల నమోదుతో పాటు జాబితాలో ఉన్న దొంగ ఓట్లను తొలగించడమే ప్రధాన లక్ష్యంగా బీజేపీ కసరత్తు చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు చేపట్టాలన్నదే బీజేపీ లక్ష్యమని స్పష్టం చేశారు. నగరంలోని ఐవీ ప్యాలెస్ లో బీజేపీ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ శర్మ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే 90 రోజులు అత్యంత కీలకమని తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా అటు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతో పాటు ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి బీజేపీ సిద్ధమవుతుందని తెలిపారు. ఎస్ఐఆర్ సంబంధించిన వర్క్ షాప్ ఆంధ్రప్రదేశ్ లెవెల్లో చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీకి BLA 1 నియుక్తి చేశాం. వాళ్ళ ద్వారా రేపు BLA 2 అంటే ప్రతి బూత్ కి కూడా ఒక బూత్ లెవెల్ ఏజెంట్ అపాయింట్ చేయటం, అలాగే ఈ యొక్క ఎస్ఐఆర్ ఏదైతే కొత్త ఎలక్టోరల్ రోడ్స్ ప్రిపరేషన్ లో భారతీయ జనతా పార్టీ సక్రియంగా పాల్గొంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కార్యకర్త కూడా దీంట్లో భాగస్వామ్యం ముందుకెళ్లే విధంగా మేము పిలిపివ్వడం జరిగింది. రాష్ట్రంలో ఉండే 46,398 బూతులు గాను ఈ యొక్క ప్రక్రియ పూర్తి స్థాయిలో జరిగే విధంగా, ఎవరైతే నిజమైన ఓటర్స్ ఉన్నారో వాళ్ళ ఓటు హక్కు కాపాడే విధంగా, ఎవరైతే దొంగ ఓట్లు ఉన్నాయో వాటిని తొలగించే విధంగా పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతుంది. ఆ విధంగా పార్టీని బలోపేతం చేయడానికి కూడా ఈ యొక్క ప్రక్రియ ఉపయోగించుకుంటూ కార్యకర్తలను మరింతగా సక్రియం చేసే విధంగా ప్రయత్నం ఈ యొక్క కార్యక్రమం ద్వారా చేయాలని చెప్పి వర్క్ షాప్ నిర్వహించుకోవడం జరిగింది. ఈ వర్క్ షాప్ కి మా యొక్క జాతీయ కార్యదర్శి, హిమాచల్ ప్రదేశ్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే శ్రీకాంత్ శర్మ గారు రావడం జరిగింది. అలాగే రాష్ట్రంలో కూడా మీ SIR టీం ఏర్పాటు చేసుకున్నాం. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు దానికి కన్వీనర్ గా పెట్టుకొని ఒక 7 సభ్యులతో ఈ యొక్క టీం ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళ ఆధ్వర్యంలో రాబో 90 రోజుల్లో పెద్ద ఎత్తున యొక్క ఎన్రోల్మెంట్ పైన కాన్సన్ట్రేట్ చేయడం. మార్కాపురం జిల్లా పొదిలి మండలం ఏలూరు గ్రామంలో ఎన్ఫోర్స్మెంట్ మరియు విజిలెన్స్ అధికారులు తమకు వచ్చిన సమాచారం మేరకు ప్రైవేట్ గోదాంపై తనిఖీలు నిర్వహించారు. దీనిలో గృహావసర వినియోగ 55 సిలిండర్లు మరియు కమర్షియల్ 41 గ్యాస్ సిలిండర్లు, వెయిట్ మిషన్లను, 2 మోటార్స్ ని స్వాధీనం చేసుకుని అక్రమంగా ఎక్కువ రేట్లకు సిలిండర్ అమ్మక వ్యాపారం చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిఐ రాఘవరావు, ఎస్ఐ నాగేశ్వరరావు, పొదిలి సివిల్ DT డేవిడ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా విజిలెన్స్ డీజీ గారి ఆదేశాల మేరకు, అలాగే ఒంగోలు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ RV గారి ఆదేశాల మేరకు ఇల్లీగల్ స్టోరేజ్ కానీ, డొమెస్టిక్ గ్యాస్ని కమర్షియల్ పర్పస్ వాడుతున్న వాటి మీద జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్నాము. దానిలో భాగంగా పొదిలి మండలం ఏలూరు పంచాయతీలోని ఈ విలేజ్లో డొమెస్టిక్ గ్యాస్ ప్రజల కాడి నుంచి సేకరించి కమర్షియల్కి షిఫ్ట్ చేసే 2 మోటార్స్ ప్లస్ వేయింగ్ మిషన్, అలాగే ఇల్లీగల్ స్టోరేజ్ ఉంది. దీనిపైన కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని 29వ వార్డులో తెలుగుదేశం నాయకుడు షేక్ ఆదం సాహెబ్ మరియు వారి సోదరులు రంజాన్ పర్వదిన సందర్భంగా పేదలకు చీరలు మరియు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా పొదిలి మండలం కంబాలపాడు గ్రామంలో భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారమే వెలిసిన శ్రీ అంకాల పరమేశ్వరి అమ్మవారు కొలువే ఉన్నారు. ప్రతి ఆదివారం విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయానికి పొదిలి పరిసర ప్రాంత ప్రజలు మరియు సుదూర ప్రాంతాల వారు కూడా వచ్చి అమ్మని దర్శించుకుంటారు, తమ మొక్కులను చెల్లించుకుంటారు. అనంతరం ఉభయదాతలు వచ్చిన భక్తులకి అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తారు. శని హోమానికి 5,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. వారికి వారి కుటుంబానికి అమ్మవారంగా ఉండాలి. శ్రీమాత ఓం దుర్గా ఇబ్బంది అవుతుంది జనాలకి.
శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఓం దుర్గాయ నమః. బుధవారం సాయంత్రం 7 గంటలకు మహారాణి అమ్మవారు బయటకు వస్తారు పల్లకి సేవలో. అత్యంత వైభవంగా ఉంటుంది కార్యక్రమం, చాలా విశేషంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు వచ్చే గ్రహణం అయిపోయింది కాబట్టి ఎంత ముందున్న అంతరాలు సీఎం సహాయ నిధి పంపిణీ మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 68 సీఎంఆర్ఎఫ్ మరియు ఎల్ఓసీలతో కలిసి మొత్తంగా 68,28,620 రూపాయల సీఎం సహాయ నిధి నుంచి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు గౌరవ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు. మార్కాపురం మండలానికి 8,66,007 రూపాయలు, కొనకనమిట్ల మండలానికి 9,81,368 రూపాయలు, తర్లుపాడు మండలానికి 3,62,261 రూపాయలు, అలాగనే పొదిలి టౌన్ 5,54,690, మార్కాపురం మండలం 8,66,007 రూపాయలు, అలాగనే కొనకనమిట్ల మండలానికి 9,81,368 రూపాయలు, తర్లుపాడు మండలానికి 3,62,261 రూపాయలు, పొదిలి టౌన్ 5,54,690 రూపాయలు, మార్కాపురం టౌన్ 4,41,734 రూపాయలు, పొదిలి మండలం 6,07,200 రూపాయలు. మార్కాపురం నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టాం. 68 మందికి చెక్కుల రూపాన, 5 మందికి ఎల్ఓసి రూపాన సుమారు 59,60,000 చిల్లర అమౌంట్ని ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మా నియోజకవర్గ ప్రజల తరఫున చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే పేదల పాలిటి పెన్నిదిగా పేదలు ఈరోజు వైద్యానికి ఖర్చు చేసుకుంటున్నటువంటి అమౌంట్ని మీకు నేను అండగా ఉన్నాను, ధైర్యంగా మీరు హాస్పిటల్లో మీ యొక్క వైద్య సౌకర్యాల నిమిత్తం చూపించుకోండి అని చెప్పి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక పెద్ద దిక్కుగా, పెద్ద అన్నగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని జీవితాంతం మా ప్రాంత ప్రజలు గుర్తుపెట్టుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు కూడా జరిగినటువంటి సందర్భం లేదు. ఈ సంవత్సరంన్నర కాలంలోనే సుమారు 750 మంది పైచిలకు, దగ్గర 7 కోట్ల పైచిలకు అమౌంట్ ని మా నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది అని అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇంత భారీ మొత్తంలో ఇన్ని వందల మందికి, వేలాది మందికి సాయం చేస్తున్నటువంటి ఆ చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు ఉండి మా ప్రాంతానికి అండగా నిలబడాలని, మా ప్రాంత పేద ప్రజలకు అండగా ఉండమని మనసారా వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి ఉత్సవాలు జిల్లా కేంద్రమైన మార్కాపురం పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయంలో మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు మరియు మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ పులి శ్రీనివాసులు గారు పాల్గొన్నారు. మొదటిగా తెలుగు రాష్ట్రం కోసం అమరుడైన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని అమరావతి పట్టణంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు సంయుక్తంగా అమరావతిలో ఆవిష్కరించిన కార్యక్రమాన్ని వర్చువల్ గా ఇక్కడ కలెక్టరేట్ లో శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు గారు మరియు అధికారులు వీక్షించారు. అనంతరం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు మాట్లాడారు. మన జాతిపిత మహాత్మా గాంధీ గారు సైతం పొట్టి శ్రీరాములు గారు లాంటి వ్యక్తులు ఇంకో 10 మంది ఉంటే ఎప్పుడో స్వాతంత్ర్యం సిద్ధించేదని అన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతటి పోరాట పటిమగల పొట్టి శ్రీరాములు గారు అప్పటి ఉమ్మడి మెడ్రాస్ రాష్ట్రంలో కలిసి ఉన్న తెలుగు ప్రజల కష్ట నష్టాలను చూసి బాధపడి తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని మెడ్రాస్ లో ఆమరణ నిరాహార దీక్ష 58 రోజుల పాటు చేపట్టి అమరుడయ్యాడని, అది చూసిన తెలుగు ప్రజలకు రాష్ట్రమంతటా ఉద్యమం వ్యాపించి అప్పటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ నామకరణంతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేశారని తెలిపారు. స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని పెట్టి ఈరోజు 58 అడుగుల విగ్రహాన్ని, పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరిస్తా ఉన్నారంటే ఒక గొప్ప నాయకుడికి ఈ తెలుగు ప్రజలు ఎంత ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నారో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆ యొక్క
చిరస్మరణీయుణ్ణి మన హృదయాల్లో పెట్టుకొని జీవితాంతం గుర్తుండిపోయేలా మన అందరికీ స్వతంత్రాన్ని ఇచ్చినటువంటి ఆ శ్రీరాములు గారిని స్మరించుకుంటూ మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనమందరం గ్రామ గ్రామాల ప్రజలకు తెలిసేలా తెలియజేస్తూ మన రాష్ట్ర అభ్యున్నతికి మనం ఏ రకంగా పాటుపడతామో అలాగే మన జిల్లా అభివృద్ధికి కూడా మనమందరం పాటుపడదాం. మన జిల్లాని మనం అభివృద్ధి పదంలోకి తీసుకుపోదాం. మన కొత్త జిల్లాని మనం ఒక ఆదర్శవంతమైనటువంటి జిల్లాగా తయారు చేసుకుందామని మీ అందరికీ మనసారా జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 30 వరకు 10th పరీక్షలు కొనసాగనున్నాయి. మొత్తం 27,000 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 149 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10th పరీక్షలు రాసే విద్యార్థుల కోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. హాల్ టికెట్ లో ఉన్న QR కోడ్ ద్వారా ఎగ్జామ్ సెంటర్ అడ్రస్ తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పరీక్ష కేంద్రాలను RGD లింగేశ్వర్ రెడ్డి, DEO షేక్ సలీం బాషా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. మాస్ కాపింగ్ కు పాల్పడితే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.